మార్కు సువార్త 11వ అధ్యాయం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మీతో చెప్పుచున్నాను, మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చునని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మను ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమీయుడి. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అవి మీతో చెప్పుదునన్ను. యోహాను ఇచ్చిన బాప్తిస్ము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమీయుడని చెప్పెను. అందుకు వారు, మనం పరలోకము నుండి కలిగినది చెప్పిన యెడల ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని అడుగును. మనుషుల వల్ల కలిగిన దాన్ని చెప్పుదమా అని తమలో తమ ఆలోచించుకొని, కానీ అందరూ యోహాను నిజంగా ప్రవక్తని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పనెను. ఆమేన్.